పంజాబ్లో రైతుల ఆందోళన మళ్లీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జలంధర్, అమృత్సర్తో సహా పలు ప్రాంతాల్లో రైతు సంఘాలు రైలు రోకో చేపట్టాయి. కనీస మద్దతు ధర చట్టంతో పాటు రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం రైతులు మరోసారి ఆందోళనలు ఉధృతం చేశారు. పంజాబ్ లో రైతుల రైలు రోకో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. రైతుల ఆందోళన కారణంగా పలు రైళ్లు నిలిచిపోయాయి. జలంధర్, అమృత్సర్ తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాక్లపై కూర్చొని రైతులు ఆందోళన చేపట్టారు. పంటలకు కనీస మద్దతు ధర కోసం రైతులు గత కొద్ది నెలలుగా ఆందోళన చేస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కిసాన్ మజ్దూర్ మోర్చా కూడా రైలు రోకో నినాదాన్నిచ్చాయి. ఢిల్లీకి రైతులు చేపట్టిన పాదయాత్రను హర్యానా పోలీసులు 3 సార్లు శంభు బోర్డర్లో అడ్డుకున్నారు. మరోవైపు కన్నౌరి బోర్డర్ దగ్గర పంజాబ్ రైతు సంఘం నేత జగజిత్ సింగ్ దల్లేవాల్ ఆమరణ దీక్ష కొనసాగుతోంది. 101 మంది రైతులు ఈ నెల 6, 8, 14 తేదీల్లో ఢిల్లీలో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వాళ్ళను అడ్డుకున్నారు. పంటలకు కనీస మద్దతు ధరతో పాటు రుణమాఫీ, పెన్షన్, విద్యుత్ ధరల తగ్గింపు, పోలీస్ కేసుల ఎత్తివేత లాంటి డిమాండ్లపై రైతులు పోరాడుతున్నారు. రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతులు చర్చలకొస్తే బాగుంటుందని అభిప్రాయపడింది సుప్రీం. ఆమరణ దీక్ష చేస్తున్న దల్లేవాల్ ఆరోగ్య పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన డిమాండ్లపై చర్చించాలని పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. అయితే చర్చల ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి.